వెల్కమ్ టు ప్రసు కిచెన్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరన్నం. ఎన్నో పోషకాలున్న పచ్చి కొబ్బరితో ఈ రెసిపీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. సగం కొబ్బరి చిప్పను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, అలాగే 1 స్పూన్ మిరియాలని వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి వేయించుకోవాలి. అలాగే జీలకర్ర ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పును వేసి దూరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మనము స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముని ఏమీ వేడి చేయనవసరం లేదు. పచ్చి వాసన ఏమీ రాదు. ఇలాగైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనము ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాల్లో ఉన్న ఘాటు, అలాగే పచ్చిమిర్చిలో ఉన్న కారం మొత్తం కలిపి రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. మిరియాలను డైరెక్ట్గా వేసుకోవచ్చు తిరువాతలో, లేకపోతే ఇలా పచ్చి కొబ్బరిలో కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే పక్కన తీసి పెడతారు కాబట్టి మనం ఇలా మిక్సీలో వేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోకోనట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.